అసలు మన పెళ్లి జరిగిందన్న విషయమే నాకు రిజిస్టర్ కాలేదు. ఈ ఆనందం డైజెస్ట్ చేసుకునేలోగా అది అంటే నీకు ఆ మాత్రం కంట్రోల్ లేదంటే చెప్పు బావా, నీ ఇష్టం. జీకే తన దగ్గరికి రావాలంటే ఇదే సరైన సమయం. నేను ఆలోచించే చెప్తున్నాను. రేఖను వెళ్ళనివ్వు. ఐమ్ సారీ బావా, నాకు మూడ్ లేదు. నీకు ఆ మాత్రం కంట్రోల్ లేదంటే చెప్పు బావా, నీ ఇష్టం. నాకు సెల్ఫ్ కంట్రోల్ లేపడం ఏంటి? నేను కాదనుకుంటే ముమైత్ ఖాన్ డాన్స్ చేసిన తలెత్తి చూడండి తెలుసా? వీడొచ్చాడంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. రాత్రి జరిగింది చెప్తే నా పరువు పోతుంది. అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. ఏంటి సార్, మంచి హుషారుగా విజిల్తో దరవేస్తున్నారు. ఏంటి విషయం? హుషారుగా ఎందుకు ఉండదంటావు? రేపు నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది. అవునా? నిన్ను చూస్తుంటే అలా లేదే. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నావు. రాత్రి ఎలా గడిచిందేంటి? అవన్నీ అడగకూడదమ్మా. రేయ్, నా దగ్గర ఏదైనా దాచావో చెప్పు. పర్లేదురే, చెప్పబోయ్. ఏం గొడవలేం లేవు కదా? గొడవలా? నో 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 నో, అంత కూల్, చాలా హ్యాపీగా గడిపాను తెలుసా? రే సంజయ్, నువ్వు చెప్పేది అబద్ధం కదూ? లేదే, నిజమే. నిజమైతే నువ్వు ఈరోజు ఆఫీస్కి రావురా? నీ సంగతి నాకు తెలీదా? పెళ్ళైన మరుసటి రోజు నుంచే అబద్ధాలు మొదలు పెట్టావంటే ఏదో తేడా ఉంది, అర్థమైపోతుంది. అవునరా, రాత్రి పేరుకే ఫస్ట్ నైట్ అంతే. ఏమైందిరా? నేను ముందే చెప్పాను కదరా, తను కావాలని పెళ్లి చేసుకుంటుంది, కాపురం చేయడానికి కాదు అని. కానీ చివరకు నువ్వు కూడా నన్ను కన్విన్స్ చేసావు. నా అనుమానమే నిజమైంది. అసలు ఏం జరిగిందిరా? ఏదో జరిగిందిలే, నీకెందుకు? నా ప్లాన్స్ అన్ని బెడిసి కొట్టి ఫెయిల్ అయిపోయాయి. చివరికి ఇదిగో ఇలా నీ దగ్గర కూడా పరువు పోతుందని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నా దగ్గర మొహమాటం ఎందుకురా? చెప్పు. నిజంగా ప్రాబ్లమే ఉంటే సాల్వ్ చేసుకునే ప్లాన్ చెప్తాను. ఏం చెప్పమంటావురా? నేను కాదనుకున్నా పెళ్లి జరిగిపోయింది. సర్లే అనుకుని హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే తను ఫస్ట్ నైట్ రోజే పెద్ద షాక్ ఇచ్చిందిరా. ఫస్ట్ నైటే నాకు మూడ్ లేదంటే నేనేం చెయ్యాలరా? అలా ఎందుకు అయి ఉంటుంది చెప్పు. నువ్వే ఏదో చేసుంటావు. గొప్పల కోసం కొంపదీసి నీ లిస్ట్ అంతా చెప్పావా ఏంటి? బుద్ధున్నాడు ఎవడైనా అవన్నీ చెప్పుకుంటాడా? మరి గొడవ పడ్డావా? లేదురా. మరి ఆవిడి గారికి ఇంతవరకు పెళ్ళైన విషయం ఇక్కడ ఇక్కడ ఇంకా రిజిస్టర్ కాలేదంట. అంతా కలగా ఉందట. ముందా హ్యాపీని ఎంజాయ్ చేయాలట. నొప్పులట్టుగా ఉందా నీకు? అది కాదురా, నువ్వు మొరటుగా ఆలోచిస్తున్నావు. తనెంత పొయిటిక్ గా థింక్ చేస్తుందో ఆలోచించు. తను చెప్పేది నిజం కావచ్చేమో. పోరా, నాకు తెలుసురా. తనేదో మనసులో పెట్టుకుని పెళ్లి చేసుకుంది. కావాలని 3 లేదు 4 లేదంటూ తొక్కలో బిల్డప్లు ఇస్తుంది. రే, ఏ ఆడపిల్ల అయినా ఇష్టం లేకుండా పెళ్ళెందుకు చేసుకుంటుంది చెప్పు? నిజంగా ఈ పెళ్లి కోసం తను చాలా కష్టాలు పడిందిరా. తను చెప్పింది నిజమై ఉండొచ్చు కదా. నువ్వంటే పెద్ద దేశం ముదురువి. రేయ్, తనకి కొత్త లైఫ్ కదరా, కాస్త ఓపిక పట్టు. పోరా, నా వల్ల కావట్లేదురా. రేయ్, సీఈఓన్ లైన్లో పెట్టడానికి వెయిట్ చేశావు. హోటల్ మేనేజర్ని, రియల్ ఎస్టేట్ అమ్మాయిని, చివరికి సంజయ్ లైన్లో పెట్టుకోవడానికి కూడా ఓపికగా వెయిట్ చేశావు. అలాంటిది కట్టుకున్న భార్యని నీ దారికి తెచ్చుకోవడానికి నీకు ఓపిక లేదా? రేయ్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందిరా.
అనవసరంగా అనుమానాలు పెంచుకొని తనను ఇబ్బంది పెట్టుకో. రే సంజయ్, ఫస్ట్ నైట్ కాకపోతే సెకండ్ నైట్ రా. లైఫ్ మొత్తం నీతోనే కదరా ఉంటుంది. కూల్. తను చాలా మంచి అమ్మాయిరా. నువ్వు ఏవేవో ఆలోచించుకో. I'll see that. Out. అన్నయ్య నువ్వు వెళ్ళు. మంచం దిగద్దంటే ఎందుకు దిగా? ఇదిగో అమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, నాకు తెలియకుండా మంచం దిగావో బాగుండదు. నీకు అన్నయ్యే కరెక్ట్. వాడైతే నిన్ను గట్టిగా అరిచి కూర్చోపెడతాడు. హ్యాపీ బర్త్డే మమ్మీ. అమ్మా ఉషా, అమ్మ రేఖ, మీరా? ఏంటమ్మా ఇల్లంతా బోసిపోయినట్టుంది కదూ? అంతేనమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక ఆ ఇంటి కళ వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. చిన్నతనం నుంచి మన కళ్ల ముందు పెరిగిన మన బిడ్డ
పొత్తిళ్ల నుంచి పెంచిన ఆ మమకారం, 25 పెంచిన ఆ అనురాగం అన్నీ ఒక్కసారిగా మనకు దూరమైపోయినట్టు అనిపిస్తుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా, అందరూ ఉన్నా ఎవరూ లేనట్టు చాలా భయంకరంగా ఉంటుంది. ఈ బాధ నీ ఒక్కదానిదే కాదమ్మా, ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రులది. అవునమ్మా, ఉష నాతో ఉన్నంతకాలం ఏ లోటు తెలియలేదు. నాతో పోట్లాడుతూనూ, ప్రేమగా పలకరిస్తూనూ, గోముగా అల్లరి చేస్తూనూ నా కళ్ళ ముందే ఉండేది. అలాంటిది ఈ రోజు నుంచి మరో ఇంటికి వెళ్ళిందంటే అంతేనమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఉన్నంతకాలం ఎప్పుడు పంపించేయాలా అని ఆలోచిస్తాం. వెళ్ళాక అప్పుడే పంపించేశామా అని బాధపడతాం. ఎంతకాలం ఉన్నా ఆడపిల్ల ఆడపిల్లే గాని ఈడపిల్ల కాదుగా. ఆ లోటు పూడ్చాలంటే మరో ఇంటి ఆడపిల్లని కోడలిగా ఈ ఇంటికి తెచ్చుకోవాలి. జీకేకి పెళ్లి చేస్తే ఆ లోటు తీరిపోతుంది. నీకు దూరంగా ఉంటున్న కొడుకుని చేరదీసి నీ చేతుల మీదుగా పెళ్లి చెయ్యమ్మా. లేదమ్మా, వాడు నా దగ్గరకొస్తానన్నా రానివ్వను. ఎందుకని? వాడికి తండ్రిని గౌరవించడం తెలియాలి. రఘు అంటే ద్వేషం పెంచుకుంటున్నాడు. తండ్రికి దూరం అయ్యి నాకు దగ్గరవ్వడం నాకిష్టం లేదు. అమ్మా, ఏమ్మా, నన్ను రానివ్వవా? చెప్పాను కదరా, మీ నాన్నని గౌరవించినంతకాలం నేను నీకు దూరంగానే ఉంటాను. ఆయన్ని నాన్న అని పిలిచినప్పుడే నన్ను అమ్మ అని పిలు. నాన్న, విన్నారు కదా నాన్న, అమ్మ ఏమంటుందో? నేను నిన్ను నాన్న అని పిలిస్తేనే నన్ను లోపలికి రాణిస్తుందంట. మీరే చెప్పండి నాన్న, నేను మిమ్మల్ని నాన్న అని పిలిచానా లేదా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇంకా నమ్మకం లేదా? రఘు, నువ్వైనా చెప్పవయ్యా. నువ్వు చెప్తే గాని నమ్మేలా లేదు. అవును రేఖ, నిజంగా వీడు నన్ను తండ్రిగా గౌరవిస్తున్నాడు. వీడే వచ్చి నాన్న అని పిలిచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నిజంగా నిజంగా నీలో ఇంత మార్పు వచ్చిందా? ఎందుకు రాదమ్మా? తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎంతకాలం ఉంటాయి? ఎప్పుడైతే రఘు తండ్రిగా ముందుకొచ్చి ఉషా పెళ్లి చేశాడో ఆ రోజే తండ్రంటే నీ కొడుక్కి గౌరవం మొదలైందమ్మా. తనే వచ్చి బ్రతిమలాడి మమ్మల్నిద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ రోజు పెళ్లిలో సమీక్ష చెప్పిన మాటలు కూడా నా మీద చాలా వరకు పనిచేశాయమ్మా.
జరిగాక కూడా సమీక్షకు వాళ్ళ నాన్నంటే ఎంత ఇష్టమో చెప్పింది. ఆ ఒక్క విషయంలోనే వాళ్ళ నాన్నంటే కోపం కానీ మిగతా విషయాల్లో నాన్నంటే తనకు చాలా ప్రేమ. ప్రతి తండ్రిని ప్రతి బిడ్డ అలాగే ప్రేమించాలని చెప్పింది. తనే నా తండ్రిని అంత అభిమానిస్తుంటే రక్తం పంచుకుని పుట్టిన నేను ఎందుకు మా నాన్నని అర్థం చేసుకోలేకపోయాననిపించింది. మా నాన్న కథనే ఓ కథగా తనకి చెప్పాను. మీ నాన్న పరిస్థితులకు లొంగిపోయారే గాని ఆయన చాలా మంచి మనిషి అని సమీక్ష నాకు చెప్పేంత వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. తర్వాత ఆలోచించాను. అప్పుడే నాన్నంటే ఏంటో నాకు అర్థమైందమ్మా. వద్దులే, అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఫస్ట్ నైట్ అటర్ ఫ్లాప్ అయింది. ఈసారి నో ఎక్స్పెక్టేషన్స్, ఓన్లీ యాక్షన్. అక్కడే నిలబడ్డావే, రా. బావా, పాలు. ముందు మురిపాలు, ఆ తర్వాతే పాలు. ముందే పాలు బావా, మన సెంటిమెంట్లు సాంప్రదాయాలు. దీనికేం తక్కువ లేదు. తెల్ల చీర, పాలు ఇంతవరకు బానే ఉంటుంది. ఆ తర్వాతే మూడు లేదంటావు. ఇప్పటికైనా మన పెళ్లి జరిగిందని రిజిస్టర్ అయిందా, లేకపోతే ఇంకా డౌట్గా ఉందా? పో బావా, నువ్వు మరీను. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేనెన్ని తంటాలు పడ్డానో తెలుసా? అయినా ఏదో ఒకసారి నీతో పెళ్ళొద్దన్నానని ఇంతమంది నా మీద కక్ష కడతారా? ఎవరు కక్ష కట్టారు? ఒక్కరా? అత్తయ్య, మావయ్య, మా అమ్మ, నువ్వు ఇంతమందితో ఛాలెంజ్ చేసి మీ ఇంటి ముందు మౌనవ్రతం చేసి మరీ నిన్ను గెలుచుకున్నాను కదా. అందుకే బావా, నిన్ను గెలుచుకున్నానన్న ఫీలింగే చాలా గొప్పగా ఉంటుంది. గెలిస్తే ఆ ఫీలింగ్ ఎవరికైనా చాలా గొప్పగా ఉంటుంది. నీకేంటి కదా, గెలిస్తే ఉండే ఆ కిక్కే వేరు కదా. నిన్ను నేను గెలుచుకున్నాను కానీ నన్ను నువ్వు గెలుచుకున్నావా?
ఏంటది? అదే బావా, నేను నిన్ను గెలుచుకున్నాను, మరి నువ్వు నన్ను గెలుచుకున్నావా? ఇప్పుడు నువ్వు గొప్ప లేక నేను గొప్ప? నేను వెళ్ళి బావకి కాఫీ ఇచ్చేసి వస్తాను. మీరు చెప్పండి. ఉషా ఉషా రూమ్లోకి రండి, చెప్తాను. నమస్తే కోడలా.